పేదలకు సేవ చేసేందుకు శ్రీమంతులు ముందుకు రావాలని, సమాజ అభివృద్ధికి పాటుపడాలని, సమాజంలో ధర్మం రక్షించబడాలని, పర్యావరణ కాలుష్య నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా పాటుపడాలని కోరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర సమాజ సేవకులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ పుట్టినరోజు సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, పోలీస్ రెవెన్యూ సిబ్బందికి కంటి అద్దాలను డాక్టర్ శంకర్ శర్మ పంపిణీ చేశారు. అనంతరం సమాజ సేవకులు డాక్టర్ శంకర్ శర్మ పుట్టినరోజు సందర్భంగా జర్నలిస్టులు మీసాల రామస్వామి, జాకీ శ్రీనివాసులు పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ డాక్టర్ శంకర్ శర్మ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తూ సేవకునికి ఉన్నంత పదవులు పొందేలా భగవంతుడు ఆశీర్వదించాలని వారు కోరారు. దగ్గర సినన్న రాత్రి చెప్పాలి సార్. చూడండి సార్, అట్లా రెడీ సార్. రెడీ సార్, రాండి దగ్గరికి. జాగ్రత్త ఈరోజు కర్నూలు కలెక్టర్ మీడియా రూమ్ దగ్గర జర్నలిస్టులకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది. అయితే 13వ తేదీన పరీక్షలు చేశాము. వాళ్ళకి అద్దాలు అవసరమైతే ఈరోజు సమాజ సేవకుడు డాక్టర్ శంకర్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఉచితంగా అద్దాలు ఇవ్వడం అనేది అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే నిత్యము ఏదో ఒక సేవ చేస్తున్న వ్యక్తి ఎవరంటే శంకర్ శర్మ. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను. అయితే జర్నలిస్టులు ఈ మధ్య అనారోగ్య సమస్యలతో వివిధ రకాల కారణాలతో మృతి చెందుతూ అనారోగ్య పాలవుతున్నారు. కనుక మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, అయ్యా జర్నలిస్టుల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అయితే వాళ్ళకు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఈరోజు డాక్టర్ శంకర్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా అద్దాలు పంపిణీ చేయడంతో మేము ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు. కళ్ళతో మనం చూడగలుగుతున్నాము అంటే ఆ కళ్ళు ఎంత విలువైనవో తెలుస్తుంది. ఆ రకంగానే మనం ఆ కంటితో చూసేటప్పుడే చాలా ఎక్స్ప్రెషన్స్ కూడా కళ్ళల్లో తెలుస్తాయి. నీ ఆనందం తెలుస్తుంది, నీ దుఃఖం తెలుస్తుంది, నీ కోపం తెలుస్తుంది, తర్వాత నీ క్రౌర్యం తెలుస్తుంది, అన్నీ కూడా కళ్ళల్లో తెలుస్తుంది. నీ అందం కూడా. అందుకే ఇంగ్లీష్లో బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ అని, కళ్ళల్లో అంత అందం ఉంటుంది అని. అందమైన కళ్ళను కూడా కవులు ఎంతోమంది చిత్రీకరిస్తారు. కానీ కంటి చూపు అనేది కూడా ఇప్పుడు ఈ కంటి చూపు లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి లేటెస్ట్ డెవలప్మెంట్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాక రేపు బ్రెయిన్లో ఒక చిప్ ఏం చేసినారంటే ఆ హాస్పిటల్ ఏరియాలో బ్రెయిన్లో అక్కడ కానీ అమర్చగలిగి ఇచ్చేసినారంటే ఫస్ట్ అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్లో ఈవెన్ కళ్ళు లేని వాళ్ళు కూడా కళ్ళు చూసే విధంగా సైన్స్ డెవలప్ అవుతూ ఉంది. బట్ వీటన్నిటికి కూడా పైనుండి ఒక దైవ కార్యంలాగా ఒక దేవుని ఆశీస్సులు ఉండాలి. అలాంటప్పుడే ఆ కార్యక్రమం కూడా సైంటిస్టులు చేసేది సక్సెస్ అవుతుంది. సైన్స్ అనేది దేవుడికి వ్యతిరేకం కాదు, దేవుడు అనేది సైన్స్కి వ్యతిరేకం కాదు. సర్వ మతాలు, సర్వ కులాలు, సర్వ జాతులు, భిన్న జాతులు అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికి సహాయం చేసినప్పుడు ఎక్కువ ఆనందంగా ఉంటుంది అనే విషయం నాకు తెలిసి నా జీవితంలో ఈరోజు పుట్టినరోజు కూడా ఒక సహాయ కార్యక్రమం చేస్తూ జరుపుకోవడము, వాళ్ళందరి మొహాలలో ఆనందం చూడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇదే విధంగా సమాజంలో ఇంకా కొంతమంది కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మన సమాజంలో ధర్మం రక్షింపబడాలి, చెట్లు రక్షింపబడాలి, వాతావరణ కాలుష్యం తగ్గాలి, నలుగురు ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.